మాచర్ల నియోజకవర్గంలోని గొట్టిపాళ్ల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి తెలుసుకుందాం. ఈ కాళ్ళ నొప్పుల నుంచి ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్ పోయి చూసుకుంటూ 3 లక్షలు అయింది. 3 లక్షలు అయితే ఎమ్మెల్యే గారి కాడికి పోతే సంగతి అంటే సీఎం ఫోన్ కింద పెట్టి 90,000 వచ్చింది. ఇప్పుడు బాగానే ఉంది. ఇంకా ఇచ్చే ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే గారినే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని జగన్ గెలిపించుకుంటా ఉంది. వచ్చిన తర్వాత ఈ గొట్టిపాళ్ల గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏంటి, సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా ఉంది అనే విషయాల్ని స్థానికంగా ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. సో ఒకసారి చూద్దాం. మొత్తం వచ్చిన తర్వాత పర్సనల్ గా మీకు ఏమన్నా లబ్ధి జరిగిందా, జరిగితే ఏం జరిగింది? రైతు భరోసా పడ్డాయి, పిల్లలకు అమ్మఒడి పడ్డాయి, మళ్ళీ ఈ మామూలుగా చేయూత ఉంది, మా అమ్మకి పడ్డాయి, మా నాన్నకి పింఛన్ వస్తుంది. పర్వాలేదు అనిపించింది. సో ఏంటి ఈసారి రాష్ట్రంలో ఎవరిని గెలిపిస్తే మేలని మీరు అనుకుంటున్నారు? రాష్ట్రంలో ఎన్ని రావాలంటే మళ్ళీ జగనే గెలవాలి. మరి ఈ రావుగా వేరే వాళ్ళు గెలిస్తే. సంక్షేమ పథకాల అమలులో ఒకప్పుడు ఎలా ఉండేది, ప్రజెంట్ ఎలా ఉంది? గతంలో ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా ఎల్లుప్తు పోవాలి, మనలానికి పోవాలి. ఇలా జగన్ వచ్చిన తర్వాత సచివాలయాల్లోకి ఎవరు పోయినా పని అవుతుంది. ఒక నాయకుడే పోయి చేయాలి. ఇంతకుముందు ఒక బియ్యం కార్డు పట్టాలన్నా కానీ ఎల్లుప్తు పోవాలి, దానికి ఒక నాయకులు ఉండాలి, ఒక కథ చాలా ప్రాసెస్ నడాలి. ఇలా అవసరం లేదు, పోయి డైరెక్ట్గా సచివాలయంలో పోయి ఆ కార్డు మాది రాలేదా, లేకపోతే ఒక నెంబర్ తప్పు పడదన్నా కానీ సచివాలయంలో చేస్తారు. అలాగనే ఇలా నాడు నేడు కింద స్కూల్లో సూపర్ చేశాడు. అలాగే ఆడదాకా మా ఊరు సచివాలయం అంతకుముందు పంచాయతీ ఆఫీస్ ఉండేది, పేకాట ఆడేవాళ్ళు, మొత్తం ఊసి గందరగోళం ఉండేది. ఇవాళ ఒక దేవాలయం లెక్క ఉన్నది, సచివాలయం వచ్చేసరికి ఒక దేవాలయం లెక్క ఉంది. ఏ పనులు కావాలన్నా గ్రామస్తులు అయినా సరే మనం ఉన్న లేకపోయినా సచివాలయంలో పోయి చేయించుకుంటారు, వస్తారు. అలాగనే ఇంకా సీసీ రోడ్లు కానీ వాటర్ కానీ ఇలాంటి ఇబ్బంది లేదు. పిల్లలకి అయినా కానీ అమ్మఒడి కానీ ఇలా మధ్యాహ్నం భోజనం కానీ ప్రతిరోజు గుడ్డు, అన్నం కూడా సూపర్ ఉంటుంది. గతంలో వండుతారులో ఒక రోజు ఉండరు. అంగన్వాడీ కానీ మెడిసిన్ కానీ ఇలా ప్రతిరోజు డాక్టర్ ఉంటాడు హాస్పిటల్. అంతకుముందు డాక్టర్ అనేది ఏదో హాస్పిటల్ ఉన్నదంటే ఉన్నది అంతవరకు. ఇవాళ ఏ రోజైనా 8 నుంచి సాయంత్రం 6 దాకానే ఏ రోజైనా నీకు డాక్టర్ కంపల్సరీ ఉంటాడు. అది గ్రామ అభివృద్ధి అనేది జగన్ వల్ల చాలా పథకాలు పొంది దాదాపుగా ఇప్పుడు ఊళ్ళో వచ్చేసి 100 నుంచి 150 కోట్ల దాకా వర్క్ నడిచింది. అందరికి పెన్షన్లు అవుతాయి. అయాల 50% ఇలా 80% పెన్షన్లు కూడా పెరిగినాయి. ప్రతి వాళ్ళకి ఇలా 3,000 చెందుతుంది. ముసలి వాళ్ళు వృద్ధులు అనేవాళ్ళు ఇలా కొడుకులు కడిపోయి నాకు ఇది అది అనే పని లేకుండా రోజుకు 100 రూపాయలు ఖర్చు పెట్టి నెల మొత్తం సరిపోతున్నారు. వ్యక్తిగతంగా మీ ఇంట్లో మీకు ఏమేమి వచ్చింది? మాకు అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, మా అమ్మకి 40 సంవత్సరాలు డబ్బులు వచ్చాయి, మా నాన్నకి పింఛన్ వస్తున్నది. మాకైతే ఇబ్బంది ఏం లేదు. జగన్ ప్రభుత్వం మాకు బాగానే ఉంది. సో లోకల్ ఎమ్మెల్యే గారు మీకు ఎట్లా పనితీరు గురించి అయితే అసలు ఇబ్బంది లేదు మాకు. మళ్ళీ 50,000 మెజార్టీతో గెలిపించుకుంటాం ఎమ్మెల్యే గారికి అయితే మాకైతే ఇబ్బంది ఏం లేదు. ఎమ్మెల్యే గారు మా బాగానే పనులు చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఒకప్పుడు ఎలా ఉండేది? మీ ఊర్లో వాలంటీర్ వల్ల ఉపయోగం ఏంది? దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టిన విధంగా వాలంటీర్ అని చెప్పేసి ఒక గొప్ప ప్రతి ఇంటికి గవర్నమెంట్ సర్వీస్ వెళ్ళే విధంగా ఒక అద్భుతమైన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. మనం గత ముఖ్యమంత్రి ప్రభుత్వాలు ఎన్నో చూసాము. ఏదైనా పథకం కావాలన్నా సరే, తనకు సంబంధించిన పట్టా బుక్కులు కావాలన్నా, పొలాలకు సంబంధించిన పనులు కావాలన్నా ఏవో కమిటీలు ఉండేవి. ఆ కమిటీల కాడికి వెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకొని కాసిన కూర్చిన డబ్బులు ఇచ్చి మండల చుట్టూ తిరిగి కొన్ని సంవత్సరాలు పట్టేవి. అటువంటిది వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన ఏ పథకమైనా సరే
లబ్ధిదారుడు గడప దగ్గరికి వెళ్ళాలి. లబ్ధిదారుడు గడప దాటి యువతలకు వస్తే పథకం చేతిలో ఉండాలి. అదే కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఒక అద్భుతం. ఈయన ప్రవేశపెట్టిన తర్వాత ఈయన ఆదర్శంగా తీసుకొని పక్క రాష్ట్రాలు కూడా ఎంతో మంది దీని మీద రీసెర్చ్ చేసి ఇటువంటిది మన రాష్ట్రాలు కూడా ఒకటి పెట్టుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి ముందడుగేసిన ముఖ్యమంత్రులు కూడా చాలా మంది ఉన్నారు. మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత 2 సంవత్సరాలు భయంకరంగా కరోనా వస్తే 2 సంవత్సరాల కరోనా కాలంలో కూడా ఏ లబ్ధిదారుడు తన ఇంట్లోంచి బయటకు వచ్చే అవసరం లేకుండా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదైనా సరే కనీసం సచివాలయం కాడికి రావాల్సిన అవసరం కూడా లేకుండా వాలంటీర్ల ద్వారా డైరెక్ట్గా ఏ పథకమైనా సరే లబ్ధిదారుడు ఇంటికి వెళ్ళింది. అంతటి కరోనా సమయంలో కూడా ఎక్కడా కానీ కాంప్రమైజ్ అవ్వకుండా ఏ రూపాయి కూడా తగ్గించకుండా ఇంకా అదనంగా ప్రజలు బయట తిరగలేరు కాబట్టి వాళ్ళ కోసం రైస్ ఇచ్చారు, వాళ్ళ కోసం అదనంగా డబ్బులు నెలకు 1000 రూపాయలు కూడా ఇచ్చారు సీఎం గారు. ఇవన్నీ కూడా వాలంటీర్ల ద్వారానే లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళాయి. కానీ లబ్ధిదారులు ఎవరూ కూడా సచివాలయానికి రాలేదు, మండల ఆఫీసుల చుట్టూ తిరగలేదు, లేకపోతే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు. కేవలం ముఖ్యమంత్రి ద్వారా డైరెక్ట్గా వాలంటీర్లకు ఆదేశాలు వచ్చాయి. వాలంటీర్ల ద్వారా పథకాలు ఏదైనా సరే లబ్ధిదారులకు చేరాయి. ఇటువంటి ఉత్తమమైన వ్యవస్థ ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. కరోనా సమయంలో ప్రతి గవర్నమెంట్ ఒక ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో మిగతా గవర్నమెంట్లు కూడా ఇటువంటి ఒక వ్యవస్థను మనం కూడా ఏర్పాటు చేసుకుంటే ఈ విధంగా కరోనా మన రాష్ట్రాల్లో విజృంభించేది కాదేమో, ప్రజలు బయట తిరగాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది కాబట్టి అని చెప్పేసి ఇదే వ్యవస్థను ఇంప్లిమెంట్ చేయాలని దాని మీద రీసెర్చ్ చేసిన రాష్ట్రాలు కూడా చాలా మంది ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థనే చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు, ఇబ్బంది లేదు దాంట్లో. పింఛన్ ఎత్తుండు, ఆశిస్తుండు, మా జనానికి బాగా చూస్తుండు. పర్వాలా ఆయన వచ్చినాక బ్రహ్మాంగా ఉంది. వాడు వచ్చినాక దేద్దరు పట్టింది. చంద్రబాబుకు సింగపూర్ చేస్తాను అంటున్నాడు, ఇంకొకసారి అవకాశం వాడు చేత కాదు, వాడికి వాళ్ళే కాదు ముండయిండు కొడుకుతాండు. అనవసరం జగన్ వచ్చినాక పింఛన్ గాని హౌస్ బోర్డు గాని అన్ని ఎత్తుండు. మరి పిల్లల పేదోళ్ళకి డబ్బులు కూడా ఎత్తుండు, ₹1,00,000 కాలేజ్ వాళ్ళకి. మరి ఏమేమి ఇచ్చిండు పలాని ఇచ్చాడని చెప్పు నాకు పేదపోడు. ఒకసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని మారుస్తానంటున్నాడు. కొత్తగా ఇవన్నీ చెప్పు చిగ్గుపోద్ది. 30 నుంచి జగన్ 170 చేయటం ఏం పర్వాలేదు. వచ్చాక సంక్షేమ పథకాలు మీకు గానీ మీ క్యాస్ట్ లో గానీ ఏమైనా మంచి జరిగిందా? మాకు గవర్నమెంట్ వచ్చినాక నాకు ఇల్లు ఇచ్చిండు, ఇల్లు బ్రహ్మాండంగా కట్టించిండు, నేను బ్రహ్మాండంగా ఉంటున్నా, మంచి చేస్తుండు, బాగుంది. ఈసారి మాచర్లు ఎవరికి ఓటేస్తే మంచిదని మీరు అనుకుంటున్నారు? నేను రామకృష్ణారెడ్డికి వస్తే మంచిది. సో ఈసారి పైన ఎవరు వస్తే మంచిది, మాచర్లలో ఎవరికి ఓటేస్తే మంచిదని మీరు అనుకుంటున్నారు, ఎందుకని? సీఎం జగన్ రావాలి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రావాలి, మాకు మంచిది. చంద్రబాబు వస్తే మంచిది, బ్రహ్మారెడ్డి గారు వస్తే మంచిదని నేనంట. మాకు జగన్ అంటే అన్ని సౌకర్యం బాగుంటుంది, మాకు అనుకూలంగా ఉంటుంది. వచ్చాక ఎమ్మెల్యే గారు వచ్చాక మీ ఇంట్లో కానీ ఊరికి ఏం మంచి జరిగిందంటే ఏం చెప్తాం? రైతు భరోసా, విలేజ్ క్లినిక్, రోడ్డు, మంచినీటి వ్యవస్థ, మళ్ళీ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ, పెన్షను, వైఎస్ఆర్ ఆసరా ప్రతి ఒక్క కుటుంబానికి అందిందన్న. బాగా మంచిగా జరిగింది. ఈసారి 50,000 మెజార్టీతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుతుడు. ఆ విషయంలో తగ్గేదే లేదు. బ్రహ్మారెడ్డి గారు వస్తే శాంతి పరిపాలన, మీరు వస్తే హత్యలు అరాచకాలు అని అంటున్నాడు. బ్రహ్మారెడ్డి వస్తేనే మళ్ళా హత్య రాజకీయాలకి ప్రోత్బలం. మళ్ళీ రామకృష్ణారెడ్డి వస్తే ఏముండదు, ప్రశాంతంగా ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనుల్లో నాడు నేడు కింద మా ఇల్లు వచ్చేసి స్కూల్ పక్కనే. అంతకుముందు ఒక డ్రైనేజ్ లాగా ఉండేది. అసలు ఈరోజు నాడు నేడు కింద స్కూల్ అనేది డెవలప్మెంట్ బాగుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మా మేనల్లుడైనటువంటి కొత్తగూడెం, అతనికి సర్జరీ ఒకటి చేయించాలంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడగిన వెంటనే ఎంపటే నసరావుపేట భారతి పిల్లల హాస్పిటల్ ఫోన్ చేసి డాక్టర్ గారికి చెప్పడం జరిగింది, ఈ సర్జరీ కంపల్సరీ చేసి పంపించమని. ఈరోజు మాకు అయినటువంటి ఖర్చు 5,000.
దయచేసి ఎవరు బెమ్మారెడ్డి ట్రాప్ లో పడొద్దు. మీరు సింగిల్ గా అయినా మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి. మీకు ఒక నాయకుడితో సంబంధం లేదు, ఒక గ్రామ పెద్దతో సంబంధం లేదు. మీరు దయచేసి నేను ఇదే చెబుతున్నా, ఈయన వెళ్ళినా గానీ ఏందిరాని నిలబెట్టి మాట్లాడే వ్యక్తిగతం ఉన్నటువంటి మనిషి మన ఎమ్మెల్యే గారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డికి నా వంతు ఓటేస్తా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని గెలిపించుకుంటా. ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని